హాయ్ గైస్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో ఈరోజు మనం లాస్ట్ వీక్ ప్రైజ్ అండ్ ట్రేడ్ రిక్యాప్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, దిస్ ఇస్ అ వీక్ DXY డాలర్ వీక్లీ చార్ట్. ఓకే, సో ఇక్కడ మనకి ఈ వీక్ ఎక్కడ స్టార్ట్ అయింది? 1st సెప్టెంబర్, రైట్. సో ఇంతకుముందు జరిగిన ప్రైజ్ యాక్షన్ చూసుకుంటే, ఓకే, సో ప్రైజ్ అనేది కన్సల్టేషన్లో ఉంది వీక్లీ చార్ట్లో. ఓకే, కాకపోతే మన ఓవరాల్ బయాస్ వచ్చేసి బియరిష్, ఎందుకంటే ఇక్కడ అన్ని ఓవరాల్ ట్రెండ్ అనేది బియరిష్ ప్లస్ అన్ని ఫేర్ వాల్యూ గ్యాప్స్ అన్ని బేరీ సైడ్ ఉన్నాయి, బుల్లిష్ సైడ్ అంత ఏం లేవు. అంతేకాకుండా రీసెంట్ ప్రైజ్ యాక్షన్ చూసుకుంటే మనకి ఇక్కడ మనకి DXY అండ్ యూరో USD SMT ఉంది. ఓకే, సో ఇది DXY. ఇక్కడ ఈ ప్రీవియస్ వీక్ అంతకుముందు వీక్ హైని ట్యాప్ చేయలేదు, కానీ యూరో USDలో చూసుకుంటే ఇక్కడ వీక్ స్టార్ట్ అయింది. ఓకే, సో ఇది ప్రీవియస్ వీక్లో ఈ దానికంటే ముందులోని స్వీప్ చేసింది. సో ఇది SMT DXYతో. ఓకే, అండ్ మన బయాస్ వచ్చేసి బుల్లిష్, ఎందుకంటే ఇక్కడ మనకి క్లియర్గా వీక్లీ ఫేర్ వాల్యూ గ్యాప్, వీక్లీ ఆర్డర్ బ్లాక్ క్లియర్గా రెస్పెక్ట్ అవుతున్నాయి. సో మన బయాస్ వచ్చేసి బుల్లిష్ ఫర్ ద వీక్. ఓకే, సో అయితే మనం ఇక్కడ ఇందులో ఒక ట్రేడ్ తీసుకున్నాం. ఓకే, ఒక ట్రేడ్, ఆ ట్రేడ్ ఏంటో చూపిస్తాను మీకు. సో ఇక్కడ మనకు వీక్ స్టార్ట్ అయింది కదా మండే. సో ఇది మండే. సో మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే మండే స్టార్ట్ అయ్యి ప్రైస్ ట్యూస్డే డైలీ ఫేర్ వాల్యూ గ్యాప్ ఒకటి, ఇక్కడ ఒక చిన్న ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది. ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ని ట్యాప్ చేసిన తర్వాత ఈ రిజెక్షన్ బ్లాక్ 50% నుంచి మనకి రియాక్షన్ ఇచ్చింది. ఓకే, వీ కెన్ కాల్ ఇట్ ఆర్డర్ బ్లాక్ ఆల్సో. సో ఇది ఆర్డర్ బ్లాక్. ఓకే, సో ఇక్కడ నుంచి రియాక్షన్ ఇచ్చింది మండే. ఈ ట్యూస్డే ఈ ప్రైజ్ యాక్షన్ అంతా మ్యానిపులేషన్. ఓకే, ఇది ఎందుకు మ్యానిపులేషన్? మరి మీరు ఇక్కడ మండే ఎందుకు ట్రేడ్ తీసుకోలేదు డైరెక్ట్గా అంటే, మనకి ప్రీమియం డిస్కౌంట్స్ ఉంటాయి మార్కెట్లో. ఓకే, సో ఈ స్వింగ్ హై నుంచి ఈ స్వింగ్ హై వరకు ఇది మొత్తం ఒక రేంజ్ అనుకుంటే, ఇక్కడ ఉంది చూసారా, ఇక్కడ 50%, ఈ 50% మనకి డిస్కౌంట్. ఓకే, ఈ ప్రైస్ ఈ డిస్కౌంట్లో వచ్చే వరకు మనం వెయిట్ చేసాం. ఓకే, ప్రైస్ డిస్కౌంట్లోకి వచ్చి ఇక్కడ డైలీ ఫేర్ వాల్యూ గ్యాప్ ప్లస్ ఇక్కడ డైలీ ఆర్డర్ బ్లాక్, రిజెక్షన్ బ్లాక్ 4 అవర్లో ఇంకా క్లియర్గా ఉంటుంది. ఓకే, సో 4 అవర్లో ఇదంతా ఒక రేంజ్. సో ఈ రేంజ్లో మనకి డిస్కౌంట్లో ఉన్న PDRS చూడండి, ఇక్కడ 50% కింద. ఓకే, ఇక్కడ మనకి ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది, రైట్. సో ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ క్లియర్ ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ CE చూడండి, ఫేర్ వాల్యూ గ్యాప్ CE అంటే మిడిల్ పాయింట్. ఓకే, కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్. సో ఇక్కడ నుంచి ట్యాప్ అయ్యి మనకి క్లియర్ ప్రైజ్ యాక్షన్ వచ్చింది. ఓకే, సో ఇది మండే. సో మండే, ట్యూస్డే ఇదంతా మ్యానిపులేషన్. ఓకే, కొందరు ఏం చేస్తారు, ఇంత పెద్ద ప్రైజ్ యాక్షన్ చూసిన తర్వాత దీన్ని సెల్ చేయడానికి చూస్తారు. ఓకే, కానీ మన ఓవరాల్ వీక్లీ బయాస్ ఏంటి? బుల్లిష్. సో మనం బుల్లిష్ సైడ్ ట్రేడ్స్ చూస్తున్నాం. సో ఇక్కడ మనకి ఈ ప్రైజ్ యాక్షన్ ఈ డైలీ ఫేర్ వాల్యూ గ్యాప్ నుంచి మనకి ఈ క్లియర్ ప్రైజ్ యాక్షన్ వచ్చిన తర్వాత మనం జస్ట్ రిట్రేస్మెంట్ కోసం వెయిట్ చేసి, ఓకే, మళ్ళీ సేమ్ రేంజ్ 50%, ఈ 50% రేంజ్లో మనం ట్రేడ్ తీసుకున్నాం. నేను థర్స్డే 5 AM క్యాండిల్, ఇక్కడ 5 AM క్యాండిల్లో నేను ట్రేడ్ తీసుకున్నాను. ఓకే, ప్లస్ స్టాప్ లాస్ ఇక్కడ అండ్ టార్గెట్ ఇది. సో 2.5 R. ఓకే, 2.5 RR, నైస్ ట్రేడ్. ఓకే, సో నెక్స్ట్ వీక్ వచ్చేసి మన బయాస్ స్టిల్ బియరిష్. ఓకే, DXY చూసుకుంటే ఈ వీక్ లాస్ట్ వీక్ క్యాండిల్ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది కదా కింద. ఓకే, ఇదంతా పైన అంతా వీక్ ఇచ్చేసి కింద క్లోజ్ అయింది. ఓకే, సో నెక్స్ట్ వీక్ మన బయాస్ మళ్ళీ బియరిష్. ఓకే, ప్లస్ ఈ జరుగుతున్న సంఘటనలు గ్లోబల్ ఎకానమీ పరంగా, ట్రంప్ పరంగా చూసుకుంటే మనకి డాలర్ వీక్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో అదన్నమాట. ప్లస్ గోల్డ్ చూసుకుంటే, గోల్డ్ అయితే ఇంకా మనకి తగ్గట్లేదు. ఓకే, సో గోల్డ్ ఆల్ టైమ్ హైస్. సో ఇక్కడ ఒక ట్రేడ్ ప్లాన్ చేశాను.
కాకపోతే నేను ఆల్రెడీ ఇక్కడ యూరో యూఎస్డి ట్రేడ్ తీసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ గోల్డ్ ట్రేడ్ తీసుకోలేదు. ఓకే, సో అదన్నమాట. నెట్వర్క్ బాగా స్లో ఉంది. సో అదనమాట. నేను యాక్చువల్లీ ఇక్కడ ఒక ట్రేడ్ ప్లాన్ చేశాను ఫ్రైడే. ఓకే, కాకపోతే నేను ఆల్రెడీ యూరో యూఎస్డి ట్రేడ్లో ఉండే కాబట్టి నేను అసలు ఇక్కడ ట్రేడ్ తీసుకోలేదు. ఇట్స్ ద సేమ్